ఇప్పుడు మన ఇండియాలో మన వాళ్ళందరికీ కూడా పొద్దుటే ఆ, పాలు చేత ఆడటం ఇది అలవాటు. ఆ, అయితే గల్ఫ్ కంట్రీలో ఎక్కువగా ఈ అరబియన్స్ తాగేది ఏంటంటే ఆ, తుర్కిష్ కాఫీ, అదేవిధంగా అరబీ అరబీ కాఫీ అని రెండు రకాలు ఉంటాయి. దాంతోపాటు బ్లాక్ టీ అంటే ఆ పాల్ చాయ్ కంటే కూడా డికాషన్ బాగా లైక్ చేస్తాం. అయితే ప్రస్తుతం ఇక్కడ సమయం 3 గంటలు అవుతుంది. ఇంకా వెదర్ ఎలా ఉందంటే ఇంకా ఆ, చూడండి ఒకసారి, మంచు పట్టినట్టు మన ఇంటికాడ ఎలా ఉంటుందో ఆ విధంగానే ఇంకా ఉందండి. అయితే ఇలాంటి టైంలో గల్ఫ్ లో నేను ఇప్పుడు ఒక కాఫీ చూపిస్తాను. ఇది దీన్ని తుర్కిష్ కాఫీ అంటారు. చూడండి ఒకసారి, తుర్కిష్ కాఫీ. దీన్ని చాలా ఫోమ్ అంటే దీన్ని కాఫీ గింజలు ఉంటాయి కదా, వాటిని రెండు రకాలుగా ఫ్రై చేసి కొంచెం 50% పైగా కొన్ని, 25% అలా కొన్ని ఫ్రై చేసి ఇలా కాఫీ కింద ఓన్లీ ఇది కాఫీ పౌడర్ ఓన్లీ. ఓకే, ఒకసారి చూడండి. ఇది ఫోమ్ కూడా ఈ విధంగా. ఇది చాలా ఓన్లీ కాఫీ గింజలు. తర్వాత ఏంటంటే హేల్ అంటారు మన యాలక్కాయలు, యాలక్కాయలు మిక్స్ అన్నమాట ఓన్లీ. చూసారా ఫోమ్ ఎలా వచ్చిందో? ఇది చాలా ఫేమస్, చాలా వేడి కూడాను. టేస్ట్ కూడా చాలా బాగుంటది. ఈ చల్ల చల్లగా ఉన్నప్పుడు ఇది తాగితే, ఇది మా కొలిగ్ అనమాట, మాతో పాటు వర్క్ చేస్తాడు మనోడు, లాయర్ ఆఫీస్ లో పనిచేస్తుంటాడు అనమాట. ఓకే, ఒకసారి. ఓకే, గుడ్, వెరీ గుడ్. ఇది చాలా వేడి అనమాట. తర్వాత ఈ ఉన్న ఈ కూలింగ్ కి వేడి వేడిగా ఎంత కమ్మగా, ఎంత టేస్ట్ ఉంటుంది అంటే, అదే అలవాటు లేని వాళ్ళు కొద్దిగా కొంచెం చేదు చేదు అనిపించవచ్చు. ఒక్కసారి కనుక ఇది అలవాటు చేసుకుంటే మరీ మరీ తాగాలనిపిస్తుంది. ఈ వాతావరణానికి చాలా పర్ఫెక్ట్, చాలా బాగుంటది అనమాట. ఇది ఆ, వేడి ఒకటి, మన ఇండియన్స్ ఎక్కువగా దీన్ని తాగితే వేడి తట్టుకోలేరు, మంట మంట కింద కూడా ఉంటది. అలవాటు అయితే మాత్రం చాలా బాగుంటది. అరబీ ఘావ కూడా, అది అది కూడా ఓన్లీ కాఫీ గింజలు, కాఫీ గింజలతోటే తయారు చేస్తారు. ఇంక వేరేది ఏది ఉండదు, ఒరిజినల్. చాలా టేస్టీగా ఉంటది.